ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవ కార్యక్రమం జరపడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో డ్వాక్రా సంఘాలను నియమించారు. ఆ డ్వాక్రా సంఘాలు ఈ రోజు లక్షలాది మంది మహిళలు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం కలిగింది. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం 2,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే డిఎస్సిలో మరి టీచర్స్ పోస్టులో 7,955 పోస్టులు మరి మహిళలకి కేటాయించడం జరిగింది. ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేయాలన్న ఒక ఉద్దేశంతో మహిళా పారిశ్రామిక విధానం, దానికి మార్కెటింగ్, ఆర్థికంగా తోడ్పాటు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆడపడుచులకి అండగా ఉండి ఆర్థికంగా నిలబెడుతున్నారు. ఈ యొక్క సదావకాశాన్ని ఆడపడుచులు అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు శిశు మహిళా సంక్షేమ పథకాలను అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా మహిళలందరికీ కూడా ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు అన్ని రకాలైనటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మహిళలందరికీ కూడా 38,000 కోట్ల రుణ సహాయం చేయడం జరిగింది. అలాగే మహిళలందరినీ కూడా 2025 నుంచి 26 వరకు కూడా 1,00,000 మందిని పారిశ్రామికవేత్త మహిళలుగా చేయడం జరిగింది. అలాగే 2026 నుంచి 27 వరకు కూడా ఒక 5 లక్షల మందిని మహిళలందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాల ద్వారా ఆకాంక్షిస్తున్నారు. అలాగే డిఎస్పి మన టీచర్స్ అందరూ 8,000 మంది టీచర్స్కి, అలాగే కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ కింద 1,000 మందికి ప్రభుత్వ సహాయం అందజేయడం జరుగుతుంది. అలాగే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారు. మనం అందరం కూడా దాన్ని వినియోగించుకోవాలి. అందరికీ కూడా మరి ఒకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.